పోతన భాగవతము వామనావతారం భగవంతుడైనటువంటి మహావిష్ణువుని ఎప్పుడైతే మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడో అదితి ఇలా ప్రార్థిస్తూ ఉంది. యజ్ఞేశ విస్తంభరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూప. యజ్ఞేశ విస్తంభరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూప. ఆపన్న భక్త జనార్తి విఖండన దీనలోకాధార తీర్థపాద. విశ్వోద్భవ స్థితి విలయ కారణభూత సంతతానంద శస్తద్విలాస. ఆయువు దేహంబునను పమాలక్ష్మియో వసుదయో దివము వివర్గములను. వైదిక జ్ఞానయుక్తయు వైరి జయము నిన్ను కొలవని నరులకు నెరయగలదే. వినుత మందార గుణహార వేదసార ప్రణతవత్సల పద్మాక్ష పరమ పురుష అని ఇలా చెప్తుంది. యజ్ఞేశ్వర, విశ్వంభర, అచ్యుత, నీ పేరు తలచిన చాలు సర్వమంగళాలు వనగూడుతాయి, అనగా చేకూరుతాయి. లోకమే రూపమైన వాడవు, పూజించే వారిని ఆపదల నుండి ఆర్తి నుండి రక్షించేవాడవు లేదా బ్రోచేవాడవు. దీనులందరికీ దిక్కైన వాడవు. పాదంలో పవిత్రమైనటువంటి గంగానది కలవాడవు. లోకాలు పుట్టి పెరిగి గిట్టుటకు కారణమైన వాడవు. ఎల్లప్పుడూ ఆనందంతో అలరారేవాడవు. శాశ్వతమైన లీలా విలాసాలు కలవాడవు. అంతటా నిండిన వాడవు. నీవు భక్తుల పాలిటి కల్పవృక్షానివి, సుగుణ నిధివి, పరమాత్ముడవు. వేదాలకు ఆధారమైన వాడవు. సేవించేవారి యందు వాత్సల్యము కలవాడవు. కమలాల వంటి కన్నుల కలవాడవు. పరమ పురుషుడవు. ఈ లోకములో మంచి మనుగడ కలిమి ఇహము పరము ధర్మార్థ కామాలు వేద జ్ఞానము వేద విజ్ఞానము శత్రుజయము నిన్ను పూజించిన వారికి లభించవు కదా అని ఈ పద్య భావము. తదుపరి పద్యం చూద్దాం. అసురవరుల సురల నదరించి బెదరించి నాకమేలుచున్న నాట నుండి. కన్న కడుపుగాన కంటగూరుకురాదు కడుపు భొక్కు మాంపి కానవయ్యా. తండ్రి, బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను అదిలించి బెదిరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు. కన్న కడుపు కదా, ఆ బెంగతో దేవతల కన్న తల్లిని అయిన నాకు నాటి నుండి కంటికి నిద్ర కరువైంది. నా గర్భశోకాన్ని పోగొట్టు కావాడు, కష్టాలను తొలగించు అని ఈ పద్య భావము. ధన్యవాదము.